ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ జాబ్ కోసం వెయిట్ చేసేవాడిని ఒకప్పుడు నేనండి. ఇప్పుడు కాదులేండి. అప్పట్లో కండక్టర్ జాబ్ కూడా అంత బాగుండేది, అంటే అంత క్రేజీ ఉండేది. చదివింది 10th క్లాసే, ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగున్ను. ఆర్టీసీ అంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఉద్యోగం కదండి. అప్పట్లో మరి కండక్టర్ జాబ్ ఎందుకు రాలేదు అంటే మనకు అంత మెరిట్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆర్టీసీలో కండక్టర్ జాబులు, కండక్టర్తో పాటు డ్రైవర్ జాబులు కూడానండి. క్వాలిఫికేషన్ సేమ్. కండక్టర్కి 10th క్లాసు, డ్రైవర్కి 10th క్లాస్ కూడా అక్కర్లేదు. కానీ హెవీ లైసెన్స్ ఉండాలి, కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, బ్యాడ్జ్ ఉండాలి. ఇవి డ్రైవర్కి. కండక్టర్కి 18,000 ఇస్తే డ్రైవర్కి 22,500 ఇస్తూ మళ్ళీ రోజుకు 100 రూపాయలు బత్తాయి ఇస్తాము అంటున్నారు. నా సలహా అయితే బాగా చదువుకున్న వాళ్ళు, అంటే 10th ఇంటర్మీడియట్ వరకు చదివి ఉద్యోగం అవసరం ఉంది, కుటుంబం పోషించుకోవాలి, లేకపోతే ఫస్ట్ స్టెప్ కింద దీన్ని వాడుకొని ఇది చేస్తూ నెక్స్ట్ లెవెల్కి ట్రై చేస్తా అనేవాళ్ళు వెళ్ళండి తప్పించి, ఇంజనీరింగ్లు, డిగ్రీలు మంచి క్వాలిఫికేషన్తో చదివేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేక రోజు తిట్టుకుంటూ తుమ్ముకుంటూ బతకాల్సిన పని లేదు. అలాంటి పొరపాటు చేయొద్దని చెప్తాను. లేదండి నాకు కండక్టర్ జాబ్ అవసరం, కండక్టర్స్ని చూస్తున్నాను కదా, ఓకే నేను చేయగలను, ఆ 18,000 నా కుటుంబానికి పని చేస్తాయి, ముందైతే అసలు ఖాళీగా ఉండటం ఇష్టం లేదు, ఏదో ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి, రెండోది ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. తెలంగాణకి సంబంధించింది వరంగల్, ఖమ్మం, కరీంనగర్ రీజియన్లో అన్ని డిపోలు అండి. అన్ని డిపోల్లోనూ తీసుకుంటున్నారు. కాకపోతే ఒక చిన్న మెలిక ఏంటంటే అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారండి ఈసారి. అంటే ప్యూర్లీ అవుట్సోర్సింగ్. ఇంతకుముందు కాంట్రాక్ట్లో తీసుకుని తర్వాత రెగ్యులైజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు. అంటే ఒక ఏజెన్సీ తీసుకుంటుంది, ఏజెన్సీ తరఫున పనిచేస్తారు, జీతాలు కూడా ఆ ఏజెన్సీయే ఇస్తుంది అన్నట్టు గవర్నమెంట్, అంటే ఆర్టీసీ ఆ ఏజెన్సీకి పే చేస్తుంది. దీని మీద కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు గొడవ అయితే చేస్తున్నాయి. ఇది అన్యాయం, ఇలా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది, ఉద్యోగుల హక్కులకి ప్రమాదం ఉంది అంటుంది. కానీ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఓకే నాకు ఇదైనా పర్వాలేదు వెళతాను అనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా 10th వాళ్ళే అప్లై చేసుకోండి. ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాను చూడండి. ఆ డౌట్స్ అన్నీ కూడా వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా పెట్టండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి జాబ్ రిలేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటానండి. ఫాలో అవ్వండి. మన వాళ్ళకు కూడా ఎవరికి అవసరమో ఆ ఉద్యోగం ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.